తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేసిన అవినీతిని తట్టుకోలేక రేవంత్ రెడ్డికి ఓటేసి స్వతంత్రంగా గెలిపించి రేవంత్ రెడ్డి ఆన్న మూలన పడి ఉంటే ఈ రోజు ధ్వజ శంభానికి ఎత్తేసేసరికి లాస్ట్ కి రేవంత్ రెడ్డి అందరిపైన శటకోపం పెట్టేసి స్వాహ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. యాడికి వెళ్ళిపోయాడు? 3 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పొలాలు ఎండిపోయినాయి, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఆ ప్రజలందరూ నానా అవస్థలు పడుతున్నారు. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. జియో 46 విద్యార్థులు ప్రతిరోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఆటంకాలు కలిగించి అన్ని చేసుకుంటూ వచ్చి సర్వం 3 నెలల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిండని ఆరోపణలు వస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేసిందంటే, తీరా వర్షం పడలేదు, ఓకే, తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడలేదు అనుకుందాం, అందుకనే భూగర్భ జలాలు ఎండిపోయినాయి అనుకుందాం, పొలాలు కూడా ఎండిపోయినాయి అనుకుందాం. మరి ఆ రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించే శాత కూడా కావట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మీరు సమాధానం చెప్పుకోవాలి. మీకు శాతన కూడా కావాలైతే మీ ప్రభుత్వం వాళ్ళకి శాతన కూడా కావట్లేదా? ఎందుకు రైతాంగ వారిని దగ్గరికి వెళ్ళి పరామర్శ